నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు తమ్ముడు. ఇదొక మనల మీద నేరం మోపడానికి కొన్నిసార్లు మనుషులు సిద్ధమవుతారు, కొన్నిసార్లు దయ్యాలు సిద్ధమవుతాయి. సింపుల్గా చెప్తాను వినండి. మనుషుల కంట పడితే వాళ్ళు నేరం మోపుతారు, కానీ మనుషుల కంట పడకపోయినా మన మీద నేరం మోపేవాడు ఒకడు ఉన్నాడు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాను అనియో పేరు గల ఆది సర్పమైన ఘట సర్పము మహాఘట సర్పం పడద్రోయబడి అని చదువుతూ కింద అంటాడు. తర్వాత అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరం మోపేది ఎవరు? అపవాది. అవునా? అదేమన్నాడు అక్కడ? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు. ఏర్పరచుకుందే దేవుడు. ఏర్పరచుకుందే దేవుడు. ఎరుగకయే ఏర్పరిచాడా? తలంపు నాకు పుట్టక మునుపది నీకు తెలిసే ఉందన్నాడు. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయని అన్నాడు. నేను కూర్చుండటం నీకు తెలుసు, లేచుటం నీకు తెలుసు, నా బ్రతుకంతా నీకు తెలుసు. నువ్వు సైతాన్ గాడితో చెప్పాల్సిన మాట, ఒరే సైతాన్, నువ్వు అన్ఫిట్ అంటావా, నువ్వు తేడా అంటావా, నువ్వు అలా ఇలా అంటావా, నువ్వు మంచోడివి కాదంటావా, మంచిదానివి కాదంటావా, వెధవ నరవెధవా, అరసోది ఫుల్ సోది అని ఉంది. ఫుల్ సోది వెధవాయే. బాగా విను. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి నాకు చెప్పటం కాదు, నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డవాడివని నాకెప్పుడో తెలుసు. నేనేంటో ఆయనకి ఎప్పుడో తెలుసు. ఎప్పుడు తెలుసా నేను ఆయనకి? నన్ను ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? జగతికి పునాదులు వేయబడక ముందే ఎరుగున్నాడు నన్ను ఆయన. భూమి పునాదులు వేయక ముందే, భూమి పునాదులు వేయక ముందే, నక్షత్రములు చేయక ముందే, పితయ బ్రాహ్మణు పిలువక ముందే, ఎరిగియుండివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుండివి. దేవునికి మహిమ. మరి వెర్రి మొహమాడు నన్ను ఎప్పుడో ఎరుగున్నాడు. నేను బలహీనురాలని ఎప్పుడో ఎరిగుండి నన్ను అప్పుడే ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడో తెలుసా? ఒట్టిగా కాదు, తన ప్రియ కుమారుడైన క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు. అన్నీ ఎరిగి ఆయన కోరుకొని నన్ను పిలుచుకుంటే నువ్వెవడురా తడవకొచ్చి నా మీద నేరం మోపుతావు? నా మీద నేరం మోపుతావేంటి? ఏర్పరచుకున్నవాడు ప్రభు. ఆయన ఆమోదించి సంతకం పెట్టాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి అంటే మీలో కొంతమందికి ఇష్టం లేదు, ఎందుకంటే ఈ అబ్బాయి తేడా అని మీకు డౌటు. తెలుసు తేడా అని, కానీ ఈ అబ్బాయి అసలు మందిర ప్రాంగణంలోకి అడుగు పెట్టడమే మీకు ఇష్టం లేదు. అలాంటిది ఇతడు నాతో కూడా ఉండవచ్చు అని నేను ఆమోదించి ఒక సంతకం పెట్టా. అది ఆయనకి ఇచ్చా. తడవక ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు, అక్కడ ఉన్నావేంది నువ్వు, అసలు ఎట్లా ఉన్నావు, అసలు నువ్వు ఫుల్ తేడా కదా, నీ బ్రతుకు మాకు తెలియదు, నువ్వు ఆడున్నావేంది అంటే, ఇదిగో చూడండి. మరి మీరు చెప్పింది నిజమే, నేను తేడానే. మరి ఆయనకు కూడా తెలుసు నేను తేడాని. మరి ఏమో ఆయనకు అట్లా ఇష్టమైపోయింది, ఆయనకు నా మీద ప్రేమ వచ్చింది, నువ్వు నాతో కూడా ఉండమని ఆయనే సంతకం పెట్టి మరి నన్ను ఏర్పరచుకున్నాడు. మరి ఇక నేను చేసేది ఏముంది?
నేను ఎలాంటి వాడనో ఎరిగి ఉండి కూడా ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ఇక మీరు ఎన్ని నేరాలు మోపినా నేను అక్కడి నుంచి పోయేదేం లేదు. ఎందుకంటే నియమించిన వాడెవరు? అది నేరం మోపితే ఆయన మోపాలా, నెట్టేస్తే ఆయన నెట్టేయాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరు మోపినా చెల్లదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఇతన్ని ఎట్లా ఏర్పరచుకున్నావు, ఇతను తేడా కదా అంటే ఏర్పరచుకున్నా, తేడా అయినా ఏర్పరచుకున్నా. ఎట్లా ఏర్పరచుకుంటావు? ఎట్లా ఏర్పరచుకుంటావు? ధర్మ విరోధంగా ఎట్లా ఏర్పరచుకుంటావు అంటే ధర్మ విరోధంగా కాదురా, నా ప్రియ కుమారుని రక్తములో నా కృపను బట్టి ఏర్పరచుకున్నా. నువ్వెవడెవరు అడగటానికి? అసలు నీకే సంబంధం రా? ఏర్పరచుకున్నవాడు ప్రభు. ఇక నేరం మోపేవాడు ఎవడు? వాడు ఎక్కడుంది ఖాళీ? గద్దించాలా సైతానా, పో. నేను బలహీనుడనని నా ప్రభువుకు తెలుసు, బలహీనుడని నా ప్రభువుకు తెలుసు. తెలిసి ఆయన ప్రేమ చేత కృప చేత తన ప్రియ కుమారునిలో నన్ను ఏర్పరచుకున్నాడు. నేను దొంగవాడిని తెలుసు, తెలిసే నాకు తాళపు చేతులు ఇచ్చాడు, తాళపు చెవులు ఇచ్చాడు నా చేతికి. ఇచ్చాడని కృతజ్ఞతతో నేను మార్పు చెందుతున్నా. కంప్లీట్గా నేను మార్పు చెందుతాను, నా ప్రభు కొరకు సాక్షిగా నిలుస్తాను. నువ్వెవడిరా నన్ను పదే పదే వచ్చి ఆక్షేపిస్తావు? ఆయన అంగీకరించడంటావు, ఆయన ఒప్పుకోడంటావు, ఆయన నిన్ను అసహించుకుంటాడంటావు. అసహించుకోవటం ఒప్పుకోపోవటం కాదురా, ఏర్పరచుకున్నాడు నన్ను. ఏర్పరచుకున్నవాడు ప్రభు. నీ మీద నేరం మోపేవాడు ఎవడు? ఎందుకు ఇస్తావు అవకాశం? ఇవ్వద్దు. నా దగ్గర కూడా వచ్చి సైతాన్ అప్పుడప్పుడు చెబుతుంటాడు. ఎట్నుంచి వచ్చాడు అంటారు వెటకారపళ్ళు. వాడు మన తలంపుల్ని ప్రభావితం చేస్తుంటాడు, ఆలోచనలు పుట్టిస్తుంటాడు. చిన్న చిన్నవి ఏవైనా లోటుపాట్లు కనపడితే వాటిని భూతద్దంలో చూపించి అస్సలు అంగీకరించాడు, అస్సలు ఒప్పుకోడు దేవుడు. ఎందుకంటే నువ్వు చాలా తేడా, నువ్వు చాలా చెడ్డ వ్యక్తి వైద్యుడు అంటాడు. అప్పుడు నేను చెప్తాను, నీకు ఇప్పుడు తెలిసింది, ఆయనకి ఎప్పుడో తెలుసు. ఆయన ప్రేమ చేత క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు. నేను మంచోడని కాదే, నేను యోగ్యుడని కాదే, నేను నీతిమంతుడని కాదే, నేను పనికిమాలోనని తెలుసు. తెలిసి కూడా ప్రేమ చేత, నేనంటే ఆయనకి ఇష్టం, ప్రేమ చేత తన ప్రియ కుమారుని రక్తము చేత నన్ను కడిగి నన్ను చేర్చుకున్నాడు ఆయన. నేను నీతిమంతుడను కాను, కానీ ఆయన నీతిమంతుడు అని సంతకం పెట్టాడు. నేను నీతిమంతురాలని కాదు, కానీ తన ప్రియ కుమారుని రక్తమును నా మీదకి ప్రోక్షించి నీతిమంతురాలు అని సంతకం పెట్టేశాడు. దేవుడు సంతకం పెడితే నువ్వెవరివి? దేవునికి మహిమ కలుగును గాక.